అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. అరటిపళ్ళతో నేను ఇదివరకు చాలా రెసిపీస్ చూపించాను. వాటి లింక్స్ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఈ రోజు మాత్రం నేను వాటితో ఒక మంచి మిల్క్ షేక్ రెసిపీ చూపించబోతున్నాను. సో రండి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 3 బాగా పండిన అరటిపళ్ళు తీసుకుంటున్నాను. ఇవైతే బాగా స్వీట్గా ఉంటాయి. వీటికి ఉన్న తోలు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. నెక్స్ట్ నేను 10 ఖర్జూరాలకి ఉన్న గింజలు తీసేసి పక్కన పెడుతున్నాను. మిల్క్ షేక్లో మంచి నట్టి ఫ్లేవర్ రావడం కోసం నేను ఇక్కడ నానబెట్టిన బాదాం పప్పులకి ఉన్న స్కిన్ తీసేసి పక్కన పెడుతున్నాను. ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఒక మిక్సర్ జార్లో తరిగిన అరటిపండు, 10 ఖర్జూర్లు, బాదాం పప్పులు, 2 టీ స్పూన్ల పంచదార, పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, కొన్ని ఐస్ క్యూబ్స్ వేయాలి. ఇప్పుడు నేను 1/2 లీటర్ అంత కాచి చల్లారించిన చిక్కటి పాలు ఇందులో పోస్తున్నాను. మీకు కావాలంటే టోన్డ్ మిల్క్ కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడు వీటన్నిటిని కలిపి బాగా స్మూత్గా అయ్యేంత వరకు బ్లెండ్ చేయాలి. అంతే, ఎంతో థిక్గా క్రీమీగా ఉండే బనానా డేట్స్ మిల్క్ షేక్ తయారైనట్టే. దీన్ని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే దీనిపైన తరిగిన పిస్తా పప్పులు, బాదాం పప్పులు, కొన్ని కుంకుమ పువ్వు రేకులు వేసి గార్నిష్ చేస్తే చూడ్డానికి బాగుంటుంది. ఇది ఈజీగా చేసుకోగలిగే ఒక మిల్క్ షేక్ అండి. పిల్లలకి ఇలాంటివి తక్కువ షుగర్ వేసి ఇస్తే చాలా హెల్తీ అని చెప్పచ్చు. లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా ఈజీగా ఈ డ్రింక్ చేసి ఇవ్వచ్చు. ఇది చాలా ఎనర్జీ ఇచ్చే డ్రింక్ అని కూడా చెప్పచ్చు. ఒక గ్లాస్ పొద్దున తాగితే రోజంతా యాక్టివ్గా ఉంటారు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.